భద్రాచలం మాజీ శాసనసభ సభ్యులు డీసీపీ జిల్లా అధ్యక్షులు పొదం వీరయ్య ప్రస్తుత శాసనసభ సభ్యులు తెల్ల వెంకట్రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ గెలుపుతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అత్యధిక పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుంటుందన్నారు. ఈ దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యమవుతుందని, కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఆంధ్రాలో కలిసిన 5 పంచాయతీలను తెలంగాణలో తెచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రితో ఈ దేశ అభివృద్ధి, భద్రాద్రి అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఏవైతే అభివృద్ధి కొరకు మేజర్ కలిసి పనిచేస్తున్నామో దానికి తోడు నీటిగా రేపు జరగబోయింది లాస్ట్ ఘట్టం వరకు వచ్చింది. టుమారో డే ఆఫ్టర్ టుమారో దగ్గరకు వచ్చేసింది. మన కాలం ఎల్లుండికి వచ్చేసింది. కేంద్రంలో కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలంటే ఇక్కడి నుంచి మహబూబాబాద్ నుంచి ఇప్పటికే చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ భారీ మెజార్టీతో నెగ్గవలసింది. నేను నిన్న హైదరాబాద్ చిన్న హోటల్లో కూర్చుంటే భారీ మెజార్టీతో నెగ్గే సీటే మహబూబాబాద్ అని చెప్పుకుంటున్నాను. నిన్న అంతా నేను హోటల్లో కూర్చుని నన్ను చూడట్లేవు, లెక్కలు వేసుకుంటున్నాను ఎక్కడెక్కడ నెగ్గుతుంది, ఏది నెగ్గుతుందని. ఒక 10-11 సీట్లు వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అలానే దేశంలో కేంద్రంలో కూడా వాళ్ళే మాట్లాడుకుంటారు. ఆ పక్కన నేనేం చేసినట్టుగా టీ తాగుతూ కూర్చున్నాను. తర్వాత వాళ్ళే మాట్లాడుతుంది నేను దేశం ఇంత గన్మాన్ని ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసి మళ్ళీ పలకరించేవాళ్ళు. అలానే ఈరోజు ఒక విజన్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంతో, కేంద్ర ప్రభుత్వం ఆదాయంతో రెండు మనకు సంపద ఉంటే ఈ నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడతాయని ఈరోజు నేను ప్రజలను కోరుకుంటాను. ప్రజలారా గమనించండి, ఏదైతే భద్రాచలం అభివృద్ధి చెందిందంటే ఇంతకుముందే రవిశంకర్ అని మాట్లాడారు. గతంలో ఏ డెవలప్మెంట్ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయింది. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లోనే ఈరోజు డెవలప్మెంట్ అయింది. ఈరోజు కూడా మనం కూడా ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఏదైతే ఉమ్మ కూటమితో ఈరోజు ఉభయ కమిషన్తో పాటు టీడీపీ కూడా ఇక్కడ కలిసి వెళ్తుంది. వాళ్ళను కూడా ఈరోజు అభివృద్ధి ఏదైతే బాగుంటుందనే ఆలోచనతో ఈరోజు భద్రాచలం ఈ రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పరిణామాలు మీకు తెలుసు. ఏవైతే ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నాయో, ఏదైతే మతతత్వంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాయో వాటన్నిటిని ఈరోజు కేంద్రాన్ని గద్దెదిస్తే తప్ప ఇవన్నీ కూడా కంట్రోల్ కావాలన్న ఆలోచనతో ప్రజలున్నారు. ఖచ్చితంగా జరిగిన ఎన్నికల్లో కూడా కూటమికి చాలా వరకు చూసాయిగా, ఎగ్జిట్ పోల్ చెప్పడానికి లేదు కాబట్టి చూసాయిగా కూటమికే మెజార్టీ చూపెడుతుంది. ఇక్కడి నుంచి కూడా మనం తెలంగాణ నుంచి ఏదైతే మెజార్టీ ఇవ్వాలనుకున్నాం దాదాపుగా 2 పర్యాయాల కంటే 3వ పర్యాయాన్ని పరిపాలించినటువంటి చరిత్ర లేదు భారతదేశంలో. తప్పనిసరిగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు కానీ, తర్వాత వెనుకబడ్డటువంటి కులాలన్నిటికి కానీ రిజర్వేషన్లు కల్పించడంలో రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టదు. యాజిటీగా రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అంతేకాదు ఈరోజు ఈ మన జిల్లాలో ఏదైతే కొత్తగూడ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు కూడా ఖమ్మం కానీ, మనకున్నటువంటి మహబూబాద్ పార్లమెంటు కానీ, ఖమ్మం పార్లమెంటు కానీ, ఈ 2 పార్లమెంటు కూడా అత్యధిక మెజార్టీతోటి అక్కడ మన ఏదైతే రామసాయం రఘురామ్ రెడ్డి గారు ఖమ్మం నుండి గెలవడం జరుగుతుంది. అదేవిధంగా మహాబాద్ నుండి పోరిక బలరాం నాయక్ గారు గెలవడం జరుగుతుంది అత్యధిక మెజార్టీతోటి. మన ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాలన్నీ కూడా గెలిచి మనం కేంద్రానికి పంపినట్లయితే తప్పనిసరిగా మన సోదరుడు బలరాం నాయక్ గారు తప్పకుండా కేంద్రంలో కేంద్ర మంత్రి అవుతాడు. ఈ ప్రాంతంలో ఏదైతే మనకున్నటువంటి 5 జీపీలు పోయినాయో 5 జీపీలు అన్నింటినీ కూడా తెచ్చుకునేటందుకు వీలుగా ఉంటుంది.
రేపు అక్కడ తెలంగాణ ఆంధ్రలో కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా మనం ఈ 5 జీపీలు తెచ్చుకోకపోతే మన అభివృద్ధికి నోచుకోము. ఎందుకు నోచుకోము అని అంటే అభివృద్ధి చేద్దామని అంటే మన ఊరినంతా కూడా ఐలాండ్ చేసి పడేసి ఎక్కడ గుంట భూమి లేదు. కాబట్టి మనం కంపల్సరీగా మన గవర్నమెంట్ సెంట్రల్లో వస్తుంది, రాష్ట్రంలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా మన ఏదైతే ఎంపీ అభ్యర్థులు మన ఉమ్మడి జిల్లాలో ఎంపీ అభ్యర్థులు కూడా ఇద్దరు గెలవడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా ఈ 5 జీపీలను కలుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను